హాయ్, నేను వేణు, సాక్షి డిజిటల్. బెంగాల్ రాజకీయాల్లో పెళ్లి సంచలనం. పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయి అంతర్గత కుమ్ములాటలో సతమతమవుతున్న టీఎంసీ ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం కాబోతుందా? మమతా బెనర్జీ అసలు ప్లాన్ ఏంటి? సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్న దీది ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో వరుస భేటీలు జరిపారు. స్వయంగా సోనియా గాంధీ నివాసానికి వెళ్ళి చర్చలు జరపక మరుసటి రోజే అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కేవలం పొత్తుల కోసమేనా అంటే కాదు, అవసరమైతే టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గట్టిగా వార్తలు వస్తున్నాయి. బెంగాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, బీజేపీని తట్టుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగుతున్నాయట. కానీ ట్విస్ట్ ఏంటంటే బెంగాల్లో కాంగ్రెస్ నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేత అబ్దుల్ మన్నాన్ ఏమన్నారంటే, డ్రైనేజీ నీటిని మంచినీటితో కలిపితే ఆ మంచినీరు కూడా కలుషితం అవుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ను ముంచిన మమత ఇప్పుడు గాంధీ కుటుంబం మద్దతు కోరడం ఏంటని అదిన్ రంజన్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ అయితే పార్టీలోకి రావాలంటే రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా ఒప్పుకోవాల్సిందని కండిషన్ కూడా పెట్టారు. మరి మమతా బెనర్జీ దీనికి ఒప్పుకుంటారా? టీఎంసీ నిజంగా కాంగ్రెస్లో కలిసిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి.